రైతు మిత్రులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసి మనము మన చేన్లో ఇన్సెక్టిసైడ్, హెర్బిసైడ్ అదేవిధంగా ఫంగిసైడ్ యూజ్ చేస్తూ ఉంటాము. దీనిపైన ఇలాంటి లేబుల్స్ రెడ్ కలర్ లేబుల్ కావచ్చు, యెల్లో కలర్ కావచ్చు, బ్లూ కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ లేబుల్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవి ఎందుకోసం మనం ఈ బాటిల్స్ పైన మెన్షన్ చేసింది ఉంటుంది. దీని అర్థం ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మరవకండి అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే దీని అర్థం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే రెడ్ కలర్ మనకు మోనోక్రోటోఫస్ కావచ్చు, నౌకరాన్ బాటిల్ పైన రెడ్ కలర్ లేబుల్ కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మనకు మన చేనులో ఉన్న మిత్ర కీటకాలు అదేవిధంగా ఒక్కోసారి స్ప్రే చేసేటతను కూడా వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీ చేనులో రెడ్ కలర్ బాటిల్ లేబుల్ ఉన్న మీరు మోనోక్రోటోఫస్ కావచ్చు, ఇతర ఏవైనా బాటిల్స్ పైన మనకు రెడ్ కలర్ లేబుల్ ఉన్నట్లయితే ఇది గుర్తుంచుకోవాలి. ఇది అందట్లో డేంజర్ మందు. ఇది మనకు చిన్న పిల్లగాల నుండి దూరం ఉంచుకోవాలి. అదేవిధంగా మనం తాగే వాటర్ నుండి దూరం ఉంచుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయాలని మీరు గుర్తుంచుకొని రెడ్ కలర్ లేబుల్ చూసుకొని ఖచ్చితంగా దూరం జాగ్రత్తలను పాటించాలన్నమాట. సో నెక్స్ట్ ఎల్లో కలర్ చూసుకున్నట్లయితే మనకు రెడ్ కన్నా కొద్ది వరకు తక్కువ డేంజర్ మంది అన్నమాట. మనకు ఎల్లో కలర్ వచ్చేసి రెడ్ కన్నా కొద్ది వరకు తక్కువ డేంజర్ ఉన్న మంది అన్నమాట. ఇది కూడా మీరు గమనించండి. ఇది కూడా డేంజరే, కానీ రెడ్ కన్నా కొద్ది వరకు తక్కువ. సెకండ్ నెంబర్ పైన అన్నమాట. థర్డ్ నెంబర్ పైన మనం చూసుకున్నట్లయితే బ్లూ కలర్. ఇది ఎల్లో కన్నా కొద్ది వరకు తక్కువ డేంజర్ ఉన్న మందు వచ్చేసి బ్లూ కలర్ మందు. సో ఇది కూడా అన్ని రకాల మిత్ర కీటకాలు కావచ్చు, అన్ని రకాల కీటకాలు చనిపోతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇది కూడా మనకు మనుషుల పైన కావచ్చు, పశువుల పైన కావచ్చు, ఇది కూడా చాలా డేంజర్ పని అనేది చాలా డేంజర్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా మనకు పశువుల పని నుండి మనకు మనుషుల నుండి దూరం అనేది ఉంచుకోవాలన్నమాట. ఇది మనకు ఎల్లో కన్నా బ్లూ కలర్ వచ్చేసి ఎల్లో కన్నా తక్కువ డేంజర్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఏంటంటే మనకు మన చేనులో ఉన్న మిత్ర కీటకాలు అదేవిధంగా మనకు హనీ బీ ఏదో మనకు తేనె ఈగలు అనేది చనిపోవన్నమాట. సో గ్రీన్ కలర్ వల్ల మనకు గ్రీన్ కలర్ వచ్చేసి మనకు ఏదైతే కోరజన్ పైన కనిపిస్తాయి, మీరు ఒకసారి గమనించండి. ఈ కోరజన్ పైన మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఏదైతే మనకు తేనె ఈగలు వచ్చేసి మేల్ ఫీమేల్ అటాచ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇవి మనకు మన చేనులో చాలా అవసరమైనది అన్నమాట. ఫ్లవరింగ్ స్టేజ్లో చాలా అవసరమైంది అన్నమాట. అందుకోసం వచ్చేసి మీరు ఈ గ్రీన్ లేబుల్ ఉన్న మందులు ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి మనకు అందట్లో తక్కువ డేంజర్ ఉన్న మందు. అదేవిధంగా మన చేనులో ఉన్న ఏదైతే తేనె ఈగలు ఏదైతే హనీ బీ ఈగలు ఏదైతే అంటాం మనం కదా, అవి మనకు చనిపోవన్నమాట. సో కొద్ది వరకు మిత్ర కీటకాలు కూడా మనకు చనిపోవన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్.